నాకు అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డీజీపీ జితేందర్ సార్, మన డీజీపీ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి సార్, అదేవిధంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సార్కి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇట్స్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పోలీస్ కమిషనరేట్ ఇన్ ది కంట్రీ. ఈ యొక్క పెద్ద బాధ్యతను డెఫినెట్లీ నాకున్న ఎక్స్పీరియన్స్ తోని సక్సెస్ఫుల్ గా చేస్తానని చెప్పి నేను హామీ ఇస్తూ, నా తరపు నుంచి, హైదరాబాద్ పోలీస్ తరపు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, హైదరాబాద్ సిటీ ప్రజలకి బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. ఈ యొక్క పెద్ద బాధ్యతని, ఈ యొక్క సిటీకి ఆల్రెడీ మంచి పేరుంది. సిటీ ఆఫ్ పర్ల్స్, అదేవిధంగా సిటీ ఆఫ్ సేఫ్టీకి మారు పేరు మన హైదరాబాద్ సిటీ. హైదరాబాద్ సిటీ పోలీస్ ఒక మంచి ఎఫిషియెంట్ గా పనిచేసే పోలీసు, మంచి టీం ఉంది, మంచి ఆఫీసర్స్ ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ పోలీసు ఎఫిషియన్సీకి, ఇంటిగ్రిటీకి ఒక టీం వర్క్ కూడా మారు పేరు. కొన్ని సంవత్సరాలు మీరందరూ కూడా చూసుంటారు, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని పండుగలు కావచ్చు, ఫెస్టివల్స్ కావచ్చు, ఇంపార్టెంట్ ఈవెంట్స్ కావచ్చు, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు చేయడం జరిగింది. అదేవిధంగా సెన్సేషనల్ క్రైమ్స్ కూడా డిటెక్ట్ కావడం జరిగింది. చాలా గొప్ప గొప్ప పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ కమిషనర్స్ గా ఇక్కడ పనిచేయడం జరిగింది. వాళ్ళు చేపట్టిన అన్ని గుడ్ ప్రాక్టీసెస్ కూడా నేను కంటిన్యూ చేస్తాను. దాని నుంచి కూడా ఏమాత్రం అవసరమైతే వాళ్ళని మళ్ళీ ఇంప్రూవ్ చేస్తూ కొత్త ఇనిషియేటివ్స్ కూడా తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తాను. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రజలకి వాళ్ళ సహకారాన్ని కోరుతున్నాను. ఆల్రెడీ బాగా సహకరిస్తున్నారు. హైదరాబాద్ పోలీసు మీ పోలీసు, మీకోసం పనిచేసే పోలీసు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, సమస్య ఉన్నా, దగ్గరున్న పోలీస్ స్టేషన్ కావచ్చు, దగ్గరున్న ఏసీపీ కావచ్చు, డీసీపీ కావచ్చు, లేదంటే నాకు మీరు కాంటాక్ట్ చేయవచ్చు, లేదా డయల్ 100 కూడా ఫోన్ చేయవచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఒక పోలీస్ ఆఫీసరే. ఆయన కూడా బాధ్యత ఉంది, ఒక సామాజిక బాధ్యత ఉంది. ఆయన దృష్టిలో వచ్చిన ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు, సంశయాస్పద వ్యక్తులు కావచ్చు, సంశయాస్పద ఎనీథింగ్ విచ్ కమ్స్ టు దేర్ నోటీస్ షుడ్ బి బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ ది పోలీస్. వాళ్ళు కూడా ఒక అవేర్ ఉండాలి, వాళ్ళు కూడా అలర్ట్ ఉండాలి, వాళ్ళు కూడా యాక్షన్ అంటే వాళ్ళు మనకు తెలియపరచాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది. సో ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి. నేను హైదరాబాద్ లో డైరెక్ట్ పని చేయకపోయినా సైబరాబాద్ లో పని చేశాను. సైబరాబాద్ లో ప్రజలు బాగా అంటే బాగా సహకరించారు పోలీస్ కి. సో అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఆల్రెడీ తెలంగాణ పోలీసు ఒక పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి పేరుంది. దీన్ని ముందు తీసుకెళ్తూ ఒక పీపుల్ వెల్ఫేర్ పోలీస్ ఒక కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది. ప్రజా సంక్షేమ పోలీసింగ్, ప్రజలని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసింగ్ ని చేయడం జరుగుతుంది. సంక్షేమం అంటే సురక్షితమైన జీవనాన్ని నాడి, బేసిక్లీ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. అదేవిధంగా శ్రేయస్ అంటే వాళ్ళ యొక్క రిలేటెడ్ శ్రేయస్, వాళ్ళ డెవలప్మెంట్ కోసం కావచ్చు. మనం మెయిన్లీ ఇట్ రిలేటెడ్ టు సైబర్ క్రైమ్, ఎకనామిక్ అఫెన్సెస్. వాళ్ళు ఆరోగ్యం, ఎందుకంటే చాలా రకరకాల డ్రగ్స్ వల్ల లేదంటే అడల్ట్రేషన్ వల్ల కూడా చాలా నష్టపోతున్నారు. వాళ్ళు సమాజమే మొత్తం నష్టపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆనందం అంటే చాలా మంది ఈరోజు ట్రాఫిక్ సమస్య వల్ల వాళ్ళు
రోడ్ పైన ఎక్కువ టైం గడపడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆనందం కోసము మన ట్రాఫిక్ పోలీస్ కూడా ఇన్వాల్వ్ చేసి మొత్తం ఒక పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్ కన్సెప్ట్ తోని హైదరాబాద్ పోలీసు ముందుకెళ్లడం